అసలు రోట్లో నూరామా లేదా మిక్సీలో వేసామా అన్నట్టుగా ఉంది కదా ఈ చట్నీ అయితే. ఈ కొత్తిమీర చట్నీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. పల్లీ చట్నీ కన్నా కూడా ఈ చట్నీయే ఎక్కువగా తింటూ ఉంటాం. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అన్నంలో అయితే ఈ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా దోసలో అయితే చెప్పక్కర్లేదు అంత బావుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని లైట్‌గా రోస్ట్ అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక 6 కొత్తిమీర కట్టల వరకైతే తీసుకున్నాను ఇక్కడ నేనైతే. మంచిగా రోస్ట్ చేసుకొని అవైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆ కడాయిలోనే ఒక 3 టమాటో కొంచెం చింతపండు వేసి మెత్తగా అయ్యే వరకి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా మొత్తం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్‌లోకి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఉంది కదా! అది ముందు గ్రైండ్ చేయాలి. మరీ పేస్ట్‌లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇంకా లాస్ట్‌లో టమాటో యాడ్ చేసుకొని ఒక్క తిప్పేసి దించేసుకోవడమే. టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.